మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 51. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ప్రొవైడెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా? క్రింది వాణిలో ఏ చట్టం ప్రకారం భారతదేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటు జరిగింది? మరి మిత్రమా మనకు తెలుసు కదా, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్. మరి ఈ చట్టం దేనికి వచ్చింది సార్? 1600 సంవత్సరం డిసెంబర్ 31న భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతులు తీసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ 1773 వరకు తన ఇష్టానుసారంగా భారతదేశంలో ప్రైవేట్ కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టింది. దాంతో ఆగ్రహించిన అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ తీసుకువచ్చిన చట్టమే 1773 రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ అనగా నియంత్రించడం లేదా క్రమబద్ధీకరించడం. సో ఎవరిని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి లేదా క్రమబద్ధీకరించడానికి ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి మిత్రమా ఈ చట్టాన్ని అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ 1773 మే 18న బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. మరి ఈ చట్టం 1774 జూన్ 10 నుండి అమలులోకి రావటం జరిగింది. అనగా 1773 జూన్ 10 నుండి అమలులోకి రావడం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇక్కడే ఇంకొక విషయం, 1773 అక్టోబర్ 18న బెంగాల్ గవర్నర్, అప్పటిదాకా బెంగాల్ గవర్నర్ అని పిలువబడే పదవి 1773 అక్టోబర్ 18 నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మారవడం జరిగింది. బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఏ చట్టం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పు. ఏ రోజున అంటే 1773 అక్టోబర్ 18 అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇదే చట్టం ప్రకారం 1774 మార్చ్ 16వ తేదీన భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది. సార్ మరి ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు ఎక్కడా? కలకత్తాలోని పోర్ట్ విలియంలో జరగటింది. కలకత్తాలోని పోర్ట్ విలియంలో మొట్టమొదటి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే సుప్రీంకోర్టును ఇంపీరియల్ కోర్ట్ అని కూడా అంటారు మిత్రమా. జాగ్రత్త, ఇంపీరియల్ కోర్ట్ అని కూడా అంటాము. సార్ అనగా 1774 దాకా భారతదేశంలో న్యాయస్థానమే లేదా? అనగా మొట్టమొదటి న్యాయస్థానం సుప్రీం కోర్టేనా అంటే కాదు మిత్రమా. ఈ సుప్రీం కోర్టు కంటే ముందు భారతదేశంలో మేయర్ కోర్టు ఉండటం జరిగింది. మేయర్ కోర్టు అంటాము. ఈ మేయర్ కోర్టు స్థానంలోనే 1774 మార్చి 16న సుప్రీం కోర్టు ఏర్పాటు జరిగింది. మరి ఏర్పాటు చేసిన చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అని చెప్పాలి. ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. మరి ఈ వారన్ హేస్టింగ్స్ ఎవరు సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. ఆ వారన్ హేస్టింగ్సే 1774 మార్చి 16న సుప్రీం కోర్టును ఏర్పాటు చేశాడు. మిత్రమా ఇక్కడ రాసిన ప్రతి డేట్ ఇంపార్టెంట్. నువ్వు గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా డేట్లతో సహా నేర్చుకోవలసిందే. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ మరి 1774లో సుప్రీం కోర్టు అన్నావే, సుప్రీం అంటే అత్యున్నత అంటున్నావే. మరి ఇది ఇచ్చే తీర్పులు అత్యున్నతమైనవా? ఇది ఇచ్చే తీర్పులు అంతిమమా అంటే కాదు మిత్రమా. ఈ 1774 మార్చి 16న ఏర్పడిన సుప్రీం కోర్టు తీర్పు అంతిమం కాదు. ఇది ఇచ్చే తీర్పులు అంతిమం కావు మిత్రమా. మరి ఏంటి సార్? మరి తీర్పు అంతిమం కాదా? మరి ఎక్కడైనా అప్పీల్ చేసుకోవచ్చా? అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటే ఈ ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి అంటే ఇవి ఇచ్చే తీర్పులు అంతిమం కాదు మిత్రమా. ఈ తీర్పులను నువ్వు బ్రిటన్ లోని ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకోవచ్చు. సార్ మరి భారతదేశంలో ఉన్న సుప్రీం కోర్టు కంటే ఈ బ్రిటన్ లో ఉన్న ప్రివీ కౌన్సిల్ అంత పెద్దదా? దీనికంటే సుప్రీం అదేనా? మరి ఏంటి సార్ ప్రివీ కౌన్సిల్ అంటే? మిత్రమా ప్రివీ కౌన్సిల్ అంటే ఏమీ లేదు, బ్రిటన్ రాజు లేదా రాణికి సలహాలను ఇచ్చే అత్యున్నత సలహా మండలి అని చెప్పాలి. సార్ ప్రివీ కౌన్సిల్ అంటే అర్థం బ్రిటన్ లోని రాజు లేదా రాణికి సలహాలను ఇచ్చే అత్యున్నత సలహా మండలి. ఈ బ్రిటన్ లోని ప్రివీ కౌన్సిల్ లోనే అపీల్ చేయాలి. అనగా అప్పుడు బ్రిటిష్ చేత పరిపాలించబడే ఏ దేశమైనా సరే, ఆ దేశంలో సుప్రీం కోర్టు ఉన్నా సరే, ఆ సుప్రీం కోర్టులు ఇచ్చే తీర్పులు అంతిమం కాదంట. వాళ్ళంతా కలిసి
బ్రిటన్ లోని ప్రివీ కౌన్సిల్ లో అప్పీల్ చేసుకోవచ్చంట. అనగా అప్పట్లో భారతదేశం కూడా బ్రిటిష్ చే పరిపాలించబడే దేశమే కదా, కనుక మనము కూడా బ్రిటన్ లోని ప్రివీ కౌన్సిల్ లో అప్పీల్ చేసుకోవచ్చు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ చట్టం అన్నావు కదా సార్, ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారమే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి ఏర్పడింది అన్నావు, మరియు మొదటి సుప్రీం కోర్టు కూడా ఏర్పడింది అన్నావు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేవా? అనగా డిస్ప్యూట్స్ అంటే ఎలా వస్తాయి సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కదా, వాటిని సుప్రీం కోర్టు అపోజ్ చేయటం మొదలు పెట్టింది. సుప్రీం కోర్టు ఏర్పడింది కదా, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వీళ్ళ మండలి తీసుకునే నిర్ణయాలను సుప్రీం కోర్టు అపోజ్ చేయటం మొదలు పెట్టింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ చెలరేగాయి, అనగా కలహాలు రావటం మొదలు పెట్టాయి. ఒకరంటే ఒకరికి సరిపోవట్లా, ఇద్దరి మధ్య ఒక పేపర్ వేస్తామంటే భగ్గుమని మండుకుంటాంది, అంత పెద్ద డిస్ప్యూట్ జరుగుతున్నాయి. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం దేనికి కారణమయ్యింది అంటాడు? ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మరియు సుప్రీం కోర్టు మధ్య కలహాలను తెరలేపింది. సార్ మరి ఈ డిస్ప్యూట్స్ ని ఎవరైనా రిజాల్వ్ చేశారా అంటే కేవలం ఈ డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయటానికే ఒక చట్టం తీసుకువచ్చారు మిత్రమా. మరి ఆ చట్టం ఏంటి అంటే 1781 సెటిల్మెంట్ యాక్ట్ అని చెప్పు, లేదా విస్తరణ చట్టం అని చెప్పు. సెటిల్మెంట్ యాక్ట్ అంటాము, లేదా దీనినే విస్తరణ చట్టం అంటాము, దీనినే ఎక్స్టెన్షన్ యాక్ట్ అని కూడా అంటాము. సార్ మరి ఈ 1781 విస్తరణ చట్టం, సెటిల్మెంట్ యాక్ట్, ఎక్స్టెన్షన్ యాక్ట్ అన్నావు కదా, మరి ఏం చేశారు సార్? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మరియు సుప్రీం కోర్టు మధ్య ఉన్న కలహాలను వీళ్ళు తొలగించారా? తొలగిస్తే ఏం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సార్ అంటే, మొదటి నిర్ణయంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాల జోలికి సుప్రీం కోర్టు వెళ్ళకూడదంట. ఏం చెప్పాడు? సుప్రీం కోర్ట్, నువ్వు ఎవరు? ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాళ్ళని హేస్టింగ్స్ ఏర్పాటు చేస్తేనే నువ్వు వచ్చావు ఒక సుప్రీం కోర్టు లాగా, అలాంటిది నువ్వు వాళ్ళ నిర్ణయాలను అడ్డుకుంటావా? అసలు నువ్వు ఎవరు అడ్డుకోవటానికి అని చెప్పి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాలకు సుప్రీం కోర్టు అడ్డు చెప్పకూడదు. ఇది మొదటి సన్నివేశం. ఎక్కడ? 1781 సెటిల్మెంట్ యాక్ట్. మరి ఇంకా ఏం చెప్పారు సార్ అంటే, మీ తీర్పులు, ఎవరి తీర్పులు? సుప్రీం కోర్టు తీర్పులు కేవలం కలకత్తా పరిధి మాత్రమే, మీ పరిధి కలకత్తా మాత్రమే. అంటే బాంబేకి, మెడ్రాస్కి నీ తీర్పులు వర్తించవు. నీ సుప్రీం కోర్టు యొక్క తీర్పు పరిధి ఎక్కడి దాకా అంటే కలకత్తా దాకా మాత్రమే. అతి చేయొద్దు, దేశమంతా నువ్వు సుప్రీం కోర్టు కాదు, నువ్వు కలకత్తాకే పరిమితం అని చెప్పారు. మరి ఇంకా ఫర్ సపోజ్ నువ్వు హిందువులకు ఏదైనా తీర్పును ఇవ్వాలంటే హిందూ చట్టం ప్రకారం ఇవ్వాలని ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. నువ్వు హిందువులకు తీర్పులు ఇవ్వాలంటే హిందూ చట్టాన్ని పాటించు. మరి ముస్లింల సంగతి అప్పుడు చెప్పినారు, మళ్ళా ముస్లింలకు కూడా తీర్పులను ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ముస్లిం చట్టం అనుగణించి లేదా ముస్లిం చట్టాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వాలి అని చెప్పారు. 3 ఘటనలు జరిగాయి మిత్రమా. ఒకటేమో వీళ్ళ తీర్పులు కలకత్తాకే పరిమితం అని చెప్పారు, ఇంకొకటేమో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ తీసుకునే నిర్ణయాలకు సుప్రీం కోర్టు ప్రశ్నించరాదు, అడ్డు చెప్పరాదు అని చెప్పారు. మరి హిందువులకు ఇచ్చే తీర్పులు హిందూ చట్టం ప్రకారం ఇవ్వాలంట, ముస్లింలకు ఇచ్చే తీర్పులు ముస్లిం చట్టం ప్రకారం ఇవ్వాలంట. సో ఈ 1781 సెటిల్మెంట్ చేసింది, ఆ పేరే సెటిల్మెంట్ యాక్ట్. ఎవరెవరికి మధ్య సెటిల్మెంట్ అంటాడు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మరియు సుప్రీం కోర్టుకు మధ్య సెటిల్మెంట్ అని చెప్పు. సార్ మరి ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు సార్, సుప్రీం కోర్టు ఏర్పడింది అన్నావే, మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన సుప్రీం కోర్టు కదా, ఇందులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఈ ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు సార్? ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ విధంగా క్వశ్చన్ అడిగితేనే పనికి సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ 1774 మార్చి 16వ తేదీన ఈ ఏర్పాటు అయిన సుప్రీం కోర్టు యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే 1+3 అని చెప్పు, 1+3 అని చెప్పు. ఈ 1 ఏమో ప్రధాన న్యాయమూర్తి, 1 ఎవరంట? ప్రధాన న్యాయమూర్తి. సార్ మరి ఈ ముగ్గురు ఎవరండి? ముగ్గురు మిగిలిన న్యాయమూర్తులు. ఈ ముగ్గురు ఎవరు సార్ అంటే ముగ్గురు మిగిలిన న్యాయమూర్తులు. అనగా దీని స్ట్రక్చర్ అడిగితే 1+3 అని చెప్పాలా, 1+3
3 అని చెప్పాలా? ఈ 1 ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తి. ఈ ముగ్గురు ఎవరంటే మిగిలిన న్యాయమూర్తులు అని చెప్పు. సరే మరి వీరి పేర్లు ఉంటాయా? మరి పేర్లు ఉండవా? పేర్లు లేకుండా మనిషి ఉంటాడా? మరి ఈయన ప్రధాన న్యాయమూర్తి, ఈయనకు వాళ్ళ అమ్మనైనా ఒక పేరు పెట్టింటారు. మరి ముగ్గురు న్యాయమూర్తులు, వాళ్ళకు వాళ్ళ అమ్మనైనా పేరు పెట్టింటారు. ఎగ్జామ్ లో ఆ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలీజా, సర్ ఎలీజా ఇంఫే. ఈ మొదటి ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో ఏర్పడిన సుప్రీంకోర్టుకు ఎవరు అంటే సర్ ఎలీజా ఇంఫే అని చెప్పు. సరే మరి ఈ ముగ్గురు న్యాయమూర్తులు ఎవరండి? ఒకరేమో రాబర్ట్ రాబర్ట్ చాంబర్ అని చెప్పు, రాబర్ట్ చాంబర్. ఇంకొకరేమో సీజర్ సీజర్ లైమెస్టర్ అని చెప్పు. మరి మూడవ వ్యక్తి ఎవరు అంటే జాన్ జాన్ చాడ్ అంటారు, లేదా ఇతనినే అప్పుడప్పుడు హెడ్ అని కూడా పిలుస్తారు. సో మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే అని చెప్పు. మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఎవరు అంటే రాబర్ట్ చాంబర్, సీజర్ లైమెస్టర్, జాన్ చాడ్ లేదా హెడ్ అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇంత సమాచారం నీ వద్ద ఉంటేనే పరీక్షకు పో, లేకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కి సిద్ధం కా. మరి అడిగిన ప్రశ్న, సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? తెలుసు కదా, 1773 రెగ్యులేటింగ్ చట్టం. యాడుంది? ఆప్షన్ ఏ 1773 రెగ్యులేటింగ్ చట్టం. క్లియరా? మరి నెక్స్ట్ క్వశ్చన్, మరి ద సిస్టమ్ ఆఫ్ డయార్కీ డ్యువల్ గవర్నమెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని రాష్ట్రాలలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అన్నాడు. ద సిస్టమ్ ఆఫ్ డయార్కీ డ్యువల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వం ఇన్ ప్రావిన్సెస్. ప్రావిన్సెస్ అనగా రాష్ట్రాలు మిత్రమా. మరి ఏ చట్టం ప్రకారం తీసుకువచ్చారు అన్నాడు. మరి మనకు తెలుసు కదా, 1919 మాంటేగ్ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం కదా, అనగా మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. ఈ సంస్కరణలు భారతదేశంలో 1919లో ప్రవేశపెట్టారు కదా. ఇక్కడ మాంటేగ్ అనగా సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్, భారత వ్యవహారాల కార్యదర్శి. మరియు ఇక్కడ క్లెమ్స్ఫోర్డ్ అనగా వైస్రాయి. వీళ్ళిద్దరూ కలిసి ఈ చట్టాన్ని చేశారు కాబట్టి దీనిని వారి పేరు మీద మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అనటం జరిగింది. మరి మిత్రమా, ఇది అనౌన్స్ చేసింది 1917లో. ఇది అనౌన్స్ చేసింది 1917, ప్రవేశపెట్టింది 1919. మరి అమలు చేసింది ఎప్పుడు అంటాడు? 1921లో అమలు చేశాము అని చెప్పు. మరి ఇక్కడ నిన్ను ఏమడుగుతున్నాడు? ద్వంద్వ ప్రభుత్వం అన్నాడు. మిత్రమా, నెక్స్ట్ పేజీకి పోదాం. ఇదే 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. మిత్రమా. మరి రాష్ట్రాలలో అనగా ప్రావిన్స్లలో ద్వంద్వ ప్రభుత్వం, డయార్కీ అనగా డ్యువల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. క్లారిటీ ఇంపార్టెంట్. కేంద్రంలో అయితే ద్విసభా విధానం, మరియు రాష్ట్రాలలో అయితే డయార్కీ, ద్వంద్వ ప్రభుత్వం అని చెప్పాలి. డయార్కీ. సార్ మరి ద్విసభా విధానం అన్నావే, మరి 2 సభల పేర్లు ఏంటి సార్? చూద్దాం. 2 సభల పేర్లలో ఒకటేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంట, ఇంకొకటేమో లెజిస్లేటివ్ కౌన్సిల్. ప్రస్తుత పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఏ విధంగా అయితే ఉన్నాయో 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ప్రకారం కేంద్రంలో ద్విసభా విధానం. అక్కడ ఉన్న సభల పేర్లు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ అంట. సార్ మరి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ప్రస్తుతం ఏ సభలాగా పనిచేస్తుంది అంటే ప్రస్తుత రాజ్యసభలాగా ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పనిచేయడం జరుగుతుంది. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలా పనిచేస్తుంది సార్ అంటే ప్రస్తుతం లోక్సభ అయితే ఎలా ఉందో ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. సార్ మరి అప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? 60 మంది సభ్యులతో ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పడటం జరిగింది. మరి దీని కాల పరిమితి ఎంత సార్ అంటే 5 సంవత్సరాల కాల పరిమితి. సార్ మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంత మంది సభ్యులు సార్ అంటే 145 మంది సభ్యులతో ఏర్పడింది. దీని పదవీ కాలం ఎంత సార్ అంటే 3 సంవత్సరాల పదవీ కాలం. ఇదేమో ప్రస్తుత రాజ్యసభ లాగా పనిచేస్తుంది, ఇదేమో ప్రస్తుత లోక్సభ లాగా పనిచేయడం జరుగుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి సార్ రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం, డయార్కీ అన్నావే, అనగా ఏంటి సార్? ఆ 2 ప్రభుత్వాల పేర్లు ఏంటి అంటే ఒకటేమో రిజర్వ్డ్ అంశాలు, ఒకటేమో రిజర్వ్డ్ అంశాలు, ఇంకొకటేమో ట్రాన్స్ఫర్డ్
ట్రాన్స్ఫర్డ్ అంశాలంట. ఈ రెండిటిగా రెండు ప్రభుత్వాలను భారతదేశంలోని రాష్ట్రాలలో ప్రవేశపెట్టడం జరిగింది. సార్ మరి రిజర్వ్డ్ అంశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 28 రిజర్వ్డ్ అంశాలు ఉండటం జరిగింది. సార్ మరి ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 22 ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఉండటం జరిగింది. సార్ మరి రాష్ట్రాలలో అన్నావు కదా, రాష్ట్రాలలో బ్రిటన్ అధికారులు ఉంటారు, భారతదేశ అధికారులు కూడా ఉంటారు కదా, అనగా భారతీయులు కూడా ఉంటారు కదా. ఎవరు బ్రిటన్ వాళ్ళకి ఇచ్చాము, ఏ అంశాలను భారతీయులకు ఇచ్చాము అంటే ఈ రిజర్వ్డ్ అంశాలను బ్రిటిష్ వాళ్లకు ఇవ్వటం జరిగింది. అనగా ఇవి గవర్నర్ జనరల్ లేదా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి మిత్రమా. మరి ట్రాన్స్ఫర్డ్ అంశాల గురించి మాట్లాడుకుంటే ఇవి భారతీయుల వద్ద ఉండటం జరిగింది. ఇవి భారతీయుల వద్ద ఉండటం జరిగింది. చూడు, 28 అంశాలు ఏమో బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, 22 అంశాలు ఏమో భారతీయులకు ఇచ్చారు. సార్ మరి 28 అంశాలు అన్నావు కదా, మరి ఈ 28 అంశాలు ఎలా ఉంటాయి సార్ అంటే మిత్రమా ఇక్కడ రాస్తా చూడు. మరి ఈ 28 అంశాలు ఏంటివి సార్ అంటే ఇక్కడ ఉన్న 28 రిజర్వ్డ్ అంశాలు భారతీయుల దగ్గర కాదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి వాళ్ళకు ఏముంటుంది సార్ వాటి మీద అంటే అధికారం ఉంటుంది వాళ్ళకు, అనగా వాటి మీద అధికారం చెలాయించవచ్చు, వాటి మీద వచ్చే ఆదాయాన్ని తీసుకోవచ్చు, కానీ దాని మీద బాధ్యత ఉండదు వాళ్ళకు. రిజర్వ్డ్ అంశాలు 28, ఆ రిజర్వ్డ్ అంశాలు 28 మీద వాళ్ళకి అధికారం ఉంటదంట, దాని మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించవచ్చు అంట, కానీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ లేదంట. ఇది ఖచ్చితంగా ఈ రోజు చేయాలంటే ఆ రోజు చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదు మన కింద భారతీయులతో అయినా చేపించవచ్చు. దానిని రిజర్వ్డ్ అంశాలు. మరి సార్ కొన్ని రిజర్వ్డ్ అంశాలు ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్తావా? ఖచ్చితంగా చెప్తా మిత్రమా. భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్ అంట, భూమి శిస్తు, న్యాయ పరిపాలన. న్యాయ పరిపాలన అంటే కోర్టులు, భూమి శిస్తు, న్యాయ పరిపాలన మరియు శాంతి భద్రతలు అనగా లా అండ్ ఆర్డర్. ఇలాంటి అంశాలు, ఇలాంటి అద్భుతమైన అత్యధికమైన పవర్ ఉండే 28 అంశాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. క్లియరా సార్? మరి రిజర్వ్డ్ అంశాలు చెప్పావు కదా, మరి ట్రాన్స్ఫర్డ్ అంశాలు 22 ట్రాన్స్ఫర్డ్ అంశాలు భారతీయుల వద్ద ఉన్నాయన్నావు కదా, మరి వాటి సమాచారం ఏంటి సార్ అంటే వీరికి అధికారం ఉండదు. ఈ ట్రాన్స్ఫర్డ్ అంశాల మీద భారతీయులకు అధికారం ఉండదు, మరియు ఆదాయం కూడా ఉండదు. వీటి మీద వచ్చే ఆదాయం, లేకపోతే కొన్ని అంశాల మీద అసలు ఆదాయమే ఉండదు. ఒకవేళ ఆదాయం వచ్చినప్పటికీ అవి బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సార్ మరి బాధ్యత ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి బాధ్యత, భారతీయులు కదా, ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఈ రోజు ఈ పని చేయాలంటే మధ్యాహ్నానికి చేసి పక్కన పెట్టాల, అంత హింసించేవారు మరి బ్రిటిష్ వాళ్ళు. మరి వీళ్ళకి అధికారం లేదు, ఆదాయం లేదు, కేవలం బాధ్యత మాత్రమే ఉంది. సార్ మరి ఇలాంటి ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి కదా. స్థానిక స్వపరిపాలన, స్థానిక స్వపరిపాలన, పారిశుద్ధ్యం మరియు వ్యవసాయం అనగా అగ్రికల్చర్. ఇలాంటి ఎటువంటి ఆదాయము లేని కొన్ని ట్రాన్స్ఫర్డ్ అంశాలను భారతీయులకు ఇవ్వటం జరిగింది. అవే స్థానిక స్వపరిపాలన, పారిశుద్ధ్యం, వ్యవసాయం. ఈ విధంగా 1919 మాంటెక్చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో కేంద్రంలో ద్విసభా విధానం, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టాము. మరి సార్ వీటి తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా? కేంద్రంలో ఉన్న ద్విసభా విధానాన్ని ఏమైనా మార్చారా? రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అంటే మిత్రమా ఇప్పుడు చెప్పింది అంతా 1919 మాంటెక్చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కదా. తర్వాతి కాలంలో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టం దేని ద్వారా వచ్చిందంటే 1927 సైమన్ కమిషన్ ఇచ్చిన నివేదిక, మరియు 1930, 31, 32 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి కదా. ఆ సైమన్ కమిషన్ నివేదిక మరియు 3 రౌండ్ టేబుల్ సమావేశాల సారాంశాన్ని ఆధారంగా చేసి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. సార్ మరి ఇక్కడ ఏం చేశారు సార్? కేంద్రంలో ఉన్న ద్విసభా విధానమైన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ వీటిలో ఎటువంటి మార్పు చేయలేదు మిత్రమా. దీనిని కొనసాగించడం జరిగింది. కొనసాగించడమే కాదు, విస్తరించడం జరిగింది, అనగా ఎక్స్పాండ్ చేశారు. ఇక్కడ చూడు, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 60 మంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 145 మంది. దీనిని ఏం చేశారు అంటే ఈ 60ని కాస్త 260 చేశారు. ఈ 145ను కాస్త 375 చేశారు. ఇంపార్టెంట్, ద్విసభా విధానాన్ని ఏ చట్టం ద్వారా విస్తరించడం జరిగింది అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సార్ బాగుంది,
కేంద్రంలో దిశభా విధానాన్ని కొనసాగించారు మరియు విస్తరించారు. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వ పరిస్థితి ఏంటి సార్? డయార్కీ అన్నావే, ఆ డ్యూయల్ గవర్నమెంట్ అన్నావే, మరి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అంటే ఖచ్చితంగా చేశారు. మార్పులు చేర్పులు కాదు, మొత్తానికే దీన్ని ఎత్తేస్తారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసివేయడం జరిగింది మిత్రమా. 1919 మాంటెక్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో ఏర్పాటు చేసిన రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫోర్డ్ అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నాటికి వచ్చేసరికి ఇవి రద్దు అవ్వటం జరిగింది. మరి ఎలా రద్దు చేశారు సార్ అంటే 1927 సైమన్ కమిషన్, 1927లో ఏర్పాటు అయిన సైమన్ కమిషన్ 1930లో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక ఆధారంగానే ఈ రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సరే, మరి రద్దు చేసి ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టారా? ఖచ్చితంగా ప్రవేశపెట్టారు కదా. ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. డన్, ఇది ఇంపార్టెంట్. మరి కేంద్రంలో ఉన్న ద్విసభా విధానం లాంటి ఒక స్ట్రక్చర్ ని రాష్ట్రాలలో ప్రావిన్స్లలో ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు? 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. సార్, మరి ఈ ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు రాష్ట్రాలలో అన్నావు కదా, మరి అప్పటికి 1935 నాటికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత సార్? 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలలో మొత్తం అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెట్టారా అంటే లేదు మిత్రమా. 11 రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాలలో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. అనగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ప్రవేశపెట్టి చూశారు. 11కు 11 ప్రవేశపెట్ల, కేవలం మొదట 6 రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. సార్, మరి ఆ 6 రాష్ట్రాలు ఏంటి మాకు తెలియాలి కదా, రాసుకోప్పా. మెడ్రాస్, బాంబే, బెంగాల్, అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్. చూడు, అప్పటికి బ్రిటిష్ పాలిత 11 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ప్రవేశపెట్టారు. ఆ 6 రాష్ట్రాలు కూడా మెడ్రాస్, బాంబే, బెంగాల్, అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ అని చెప్పాలి. డన్, ఇది క్లారిటీ మిత్రమా. సార్, ఇంకొక విషయం నువ్వు మర్చిపోయావు. ఏంటి సార్? మరేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ లాగా పనిచేస్తుంది, మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ లోక్సభ లాగా పనిచేస్తుంది. సార్, మరి దీనికి అధ్యక్షులు ఉండరా? ఈ సభలను నడిపించాలంటే ఒక చైర్మన్ లాంటి పదవి ఉండదా? మరి ఉంటే మొట్టమొదటి చైర్మన్ ఎవరు? ఇక్కడ మొట్టమొదటి అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు? మరి చెప్పాలి కదా. రేపటి రోజున పరీక్షలో వస్తే రాదని చెప్తావా? మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వచ్చావా? ఖచ్చితంగా తెలుసుకోవాలి పా. సార్, మరి ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ లాగా పనిచేసే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే మొట్టమొదటి అధ్యక్షుడు ఫెడరిక్ వైట్. ఇంపార్టెంట్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే ఫెడరిక్ వైట్ అని చెప్పాలా. సార్, మరి ఈ 60 మంది సభ్యులు అన్నావే, వీళ్ళు ఎన్నిక అవుతారా లేదా నామినేట్ చేయబడతారా? మరి క్లారిటీ ఉండాలి కదా. ఊరికి 60 మంది సభ్యులు నేర్చుకుంటే అవుతుందా? మరి రేపటి రోజున వాడు ఎన్నికనా, నామినేటెడా, నామినేటెడా అంటే చెప్పాలి కదా. విను. ఈ 60లో 34 మంది ఎలక్టెడ్ అని చెప్పు. ఈ 60లో 34 మంది ఎన్నిక ద్వారా వస్తారు అని చెప్పు. మరి మిగిలిన 26 మంది నామినేటెడ్ అనగా నామినేట్ చేయబడతారు అని చెప్పు. సార్, బాగుంది. 60లో 34 ఎలక్టెడ్ అన్నావు, 26 నామినేటెడ్ అన్నావు కదా. మరి ఈ ఫెడరిక్ వైట్ పరిస్థితి ఏంది? వీడు ఎన్నిక ద్వారా వస్తాడా లేదా గవర్నర్ జనరల్ చేత నామినేట్ చేయబడతాడా అంటే ఇక్కడ ఫెడరిక్ వైట్ పదవి నామినేటెడ్ పదవి. అంటే ఎన్నిక ద్వారా వచ్చే పదవి కాదంట. ఈ ఫెడరిక్ వైట్ కి వచ్చిన పదవి గవర్నర్ జనరల్ నామినేట్ చేయడం ద్వారా వచ్చింది అంట. బాగుంది. సార్, మరి ఈడేమో 60 మందిలో ఎంతమంది ఎలక్టెడ్, ఎంతమంది నామినేటెడ్ చెప్పావు కదా. మరి ఈ 145 మందిలో ఇక్కడ కూడా ఎలక్టెడ్, ఇక్కడ కూడా నామినేటెడ్ ఉంటారు కదా, చెప్తా కదా. మరి ఈ 145 మందిలో 104 మంది ఎలక్టెడ్, 104 ఈ ఎన్నిక ద్వారా రావటం జరుగుతుంది. మరి మిగిలిన 41 మంది నామినేటెడ్ అని చెప్పాలి. జాగ్రత్త మిత్రమా, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ లో ఇంత డెప్త్ పోతుంది సబ్జెక్ట్. ఇది తెలుసుకుంటేనే గ్రూప్ 2కి రెడీగా, లేకపోతే ఏదైనా పని చేసుకో. క్లియరా? ఈ 145 మందిలో 104 ఎన్నిక అని చెప్పు, 41 నామినేటెడ్ అని చెప్పు. బాగుంది. సార్, మరి ఈ లోక్సభ లేదా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి అధ్యక్షుడు ఉంటాడు కదా, మరి ఆ అధ్యక్షుడు ఎన్నిక ద్వారానా, నామినేటెడ్ ద్వారానా అంటే చూడు మిత్రమా, ఇక్కడ వచ్చే అధ్యక్షుడు ఎన్నిక ద్వారా రావటం జరుగుతుంది.
ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి అధ్యక్షుడు ఎన్నిక ద్వారా రావడం జరుగుతుంది. డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. ఈడేం చెప్పినా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో నామినేటెడ్ అని చెప్పినా, బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నిక ద్వారా రావడం జరుగుతుంది. సార్ మరి అలా ఎన్నిక ద్వారా వచ్చిన మొదటి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే విఠల్ భాయ్ పటేల్. విఠల్ విఠల్ భాయ్ విఠల్ భాయ్ పటేల్ అని చెప్పు. విఠల్ భాయ్ పటేల్ అని చెప్పు. సార్ మరి అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఉపాధ్యక్షుడు కూడా ఎవరైనా ఉన్నారా సార్? ఖచ్చితంగా ఉన్నారు కదా. ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా. ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా అని చెప్పు. క్లియరా? ఇది అధ్యక్షుడు ఎవరు అంటే విఠల్ భాయ్ పటేల్. ఉపాధ్యక్షుడు ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా అని చెప్పు. ఇది మిత్రమా పూర్తి స్థాయి సమాచారం. మరి మనం క్వశ్చన్ ఏంటి, ఒక్కసారి క్వశ్చన్ చూడు. ద సిస్టమ్ ఆఫ్ డయార్కీ డ్యూయల్ గవర్నమెంట్ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1919 మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లోనే కదా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడే కదా 1919 మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాం. మరి రేపటి రోజున పరీక్షలలో రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దు చేశారు అంటే, ఎప్పుడు అబాలిష్ చేశారు అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇంత సమాచారం తెలిస్తేనే ఎగ్జామ్ కి పో. క్లియరా? డన్. సార్ మరి నెక్స్ట్ క్వశ్చన్. Under which act the Governor General of Bengal was designated as Governor General of India అంట. అనగా భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ప్రకారం తీసుకువచ్చాము, ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టాము అన్నాడు. ఫస్ట్ చూడాలి మిత్రమా, మొట్టమొదటగా భారతదేశంలో ఉన్న పదవి బెంగాల్ గవర్నర్. మరి ఈ బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా తీసుకువచ్చిన చట్టం ఏది అంటాడు మిత్రమా. మరి ఏది అంటే నువ్వేం చెప్పాలా? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారింది. సార్ మరి ఇక్కడే మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. సార్ మరి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చెప్పావు కదా, మరి ఇక్కడ చివరి వాడు ఉంటాడు కదా, చివరి బెంగాల్ గవర్నర్ ఎవరో తెలుసుకోవాలి కదా. వాడే మిత్రమా చివరి బెంగాల్ గవర్నర్ కూడా ఎవరు అంటే వారన్ హేస్టింగ్సే. పదవి పేరు మారింది, మనిషి మారలా. అదే మనిషి పదవిలో ఉండగా బెంగాల్ గవర్నర్ ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం వచ్చింది కదా. 1773 మే 18న దీనిని తీసుకురావటం జరిగింది. మరి ఈయన పదవిని స్వీకరించిన తేదీ 1773 అక్టోబర్ 20 అని చెప్పాలి. ఇంకా డెప్త్ బై డేట్లు అడిగినా కూడా క్లారిటీ ఉండాలా. 1773 మే 18 తీసుకురావడం జరిగింది. 1773 అక్టోబర్ 20న పదవిని స్వీకరించడం జరిగింది. ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. సార్ బాగుంది. మరి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని మళ్ళీ మార్చారంట. మళ్ళీ ఏం చేశారంట? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగిందంట. ఏమి ఇంకా పని లేదా ఇళ్లకు? పని లేదా అంటే ఖచ్చితంగా పనిలే, ఇంకా ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటారు వాళ్ళు. డన్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చాము. మరి ఏ చట్టము ప్రకారము? 1833 చార్టర్ చట్టము. 1833 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సార్ ఇక్కడ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటాడు? విలియం బెంటిక్ అని చెప్పాలా. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే సార్ మరి మొట్టమొదటి ఉన్నప్పుడు ఈడ చిట్ట చివరి కూడా ఉంటాడు కదా. మరి చిట్ట చివరి ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వాడేపా విలియం బెంటికే. పదవి పేరు మారింది, మనిషి మారలా. అనగా విలియం బెంటిక్ పదవి కాలంలో ఉండగానే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. మళ్ళా మార్చినారు. మళ్ళా ఏం చేసినారు? ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్రాయ్ అనగా రాజప్రతినిధి అంట. వైస్రాయ్ అంటే ఎవడంట? రాజప్రతినిధి అంట. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్రాయ్ గా మార్చడం జరిగింది. సార్ మరి ఏ చట్టం ప్రకారం మార్చారు అంటాడు? 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పు సోదరా. 1858 1858 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పు. ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్రాయ్ అనగా ఏంటి అంటాడు? వైస్రాయ్ అనగా రాజు యొక్క ప్రతినిధి అంట. పాడు
రాజు ప్రతినిధి అనగా రాజు లేనప్పుడు రాజు స్థానంలో ఏదైనా స్వదేశీ సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ కి అటెండ్ అయ్యేది ఎవడు అంటే ఈ వైస్రాయ్ రాజ ప్రతినిధి అంట. సార్ మరి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు సార్ అంటే లార్డ్ కానింగ్ అని చెప్పు. లార్డ్ లార్డ్ కానింగ్ అని చెప్పు. సార్ బాగుంది, మొట్టమొదటి వైస్రాయ్ చెప్పావు కదా, మరి ఇక్కడ చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఉంటాడు కదా, మరి వాడేపా చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్న కానింగే అనగా పదవి పేరు మారిందంటే మనిషి మాత్రం ఇక్కడ కానింగే అక్కడ కానింగే. చూసినావా, మనిషి ఎక్కడైనా మారినాడా? మనిషి చిట్ట చివరి వాడే, మొట్టమొదటి వాడే, కానీ పదవి పేరు మారుతా వచ్చింది. ఆ పదవి ఏ చట్టం ప్రకారం మారింది అంటాడు? మొదటి వాడు ఎవరు అంటాడు, చివరి వాడు ఎవరు అంటారు? మరి ఇక్కడ కూడా చూడు, ఏపీఎస్ఐ మెయిన్స్ అంట 2019లో వచ్చిన ప్రశ్న ఏంది అంటే అండర్ విచ్ యాక్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డిజిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంట. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మార్చడం జరిగింది అంటే తెలుసు కదా, 1833 చార్టర్ చట్టం ప్రకారము. ఆప్షన్ సి ఇంపార్టెంట్ మిత్రమా. which act introduced the principle of separate electorates for Muslims for the first time అంట. భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించిన చట్టం ఏది అంటున్నాడు. మరి మిత్రమా చూడు, మనకు తెలుసు కదా 1909 మింటో మార్లే రిఫార్మ్స్ రావటం జరిగింది. దీనినే మనము కౌన్సిల్ చట్టం అని కూడా అన్నాం. కౌన్సిల్ చట్టం అని ఎందుకు అన్నాం సార్? 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పడిన భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవి మరియు అతనికి సహాయం చేయడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ ని ఇచ్చాము కదా. ఆ కౌన్సిల్ ఈ చట్టాలను చేస్తుంది కాబట్టి దానిని కౌన్సిల్ చట్టము అనటం మొదలు పెట్టాం. సార్ బాగుంది, 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అన్నావు. ఇక్కడ మింటో అంటే ఎవరు సార్ అంటే భారతదేశ వైస్రాయ్ అని చెప్పు. మరి మార్లే అంటే ఎవరు సార్ అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అని చెప్పు. వీళ్ళిద్దరూ కలిసి ఈ సంస్కరణలను తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి పేరు మీదుగానే మింటో మార్లే రిఫార్మ్స్ అనడం జరిగింది. ఈ మింటో మార్లే రిఫార్మ్స్ ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లింలకు మరియు వ్యాపారస్తులకు, మిత్రమా జాగ్రత్త, ముస్లింలు, వ్యాపారస్తులు మరియు భూస్వాములు తర్వాత ప్రెసిడెన్సీలు కార్పొరేషన్లు విశ్వవిద్యాలయాలు వీళ్ళందరికీ ప్రత్యేక నియోజకవర్గాలు తీసుకురావడం జరిగింది. ఎవరెవరికి? ముస్లింలు, వ్యాపారస్తులు, భూస్వాములు, ప్రెసిడెన్సీలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు. వీరికి ప్రత్యేక నియోజకవర్గాలు అనగా సపరేట్ ఎలక్టరేట్స్ అని చెప్పిన. సార్ అసలు ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంటి సార్ అనగా ఇప్పుడు ముస్లింలకు తీసుకొచ్చినామని చెప్పినా కదా, ముస్లింలు మాత్రమే ఎన్నుకుంటారంట, అనగా వ్యాపారస్తులే ఎన్నుకుంటారంట, భూస్వాములే ఎన్నుకుంటారంట. దీనినే మనం సపరేట్ ఎలక్టరేట్స్ అంటాము. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సపరేట్ ఎలక్టరేట్స్, ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చే ఆనవాయితీ ఎక్కడ మొదలైంది అంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అని చెప్పు. మొట్టమొదటిసారిగా ముస్లిం మతానికి ఇవ్వడం జరిగింది అని చెప్పు. ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మింటో అని చెప్పు. అందుకే మింటోను ఏమంటామంటే మత నియోజకవర్గాల పితామహుడు అంటాము. మత నియోజకవర్గాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్స్ అంటాము. ఎవరిని మిత్రమా అంటే మింటో అని చెప్పు. అసలు ఈ మింటో ఎవడు అంటే అప్పటి కాలంలో ఉన్న భారతదేశ వైస్రాయ్. సో మత నియోజకవర్గాల పితామహుడు మింటో అని చెప్పు. వాడు అడిగింది కూడా అదే కదా, సపరేట్ ఎలక్టరేట్స్ ముస్లింస్ కి ఏ చట్టం ద్వారా తీసుకువచ్చాము అంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అని చెప్పు. సార్ మరి 1909లో ముస్లింలకు తీసుకువచ్చాము కదా, ఇక్కడి నుండే భారతదేశంలో మత నియోజకవర్గాల ఆనవాయితీ మొదలయ్యింది అన్నావు కదా. తర్వాత కాలంలో ఏమైనా పొడిగించారా? వేరే మతాలకు ఏమైనా ఇచ్చారా? ఎక్స్టెన్షన్ జరిగిందా? ఖచ్చితంగా జరిగింది పా. ఈ క్వశ్చన్ కి అయితే ఇదే సమాచారం. బట్ దీనిని ఎక్స్పాండ్ చేసి అడిగితే ఏం చెప్పాలా? ఆ తరువాత 1919లో వచ్చిన మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ప్రకారం ఆగలా. అక్కడేమో ముస్లింలకు ఇచ్చాము కదా, మరి ఇక్కడికి వచ్చేసరికి క్రిస్టియన్లు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్స్ మరియు యూరోపియన్స్ కి కూడా ఇచ్చాము. ఎక్కడైతే ముస్లిం మతంతో ప్రారంభమైందో ఆగలా, భారతదేశంలో కొనసాగింపు జరుగుతూనే ఉంది. 1919 క్రిస్టియన్లు, సిక్కులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు ఇవ్వటం జరిగింది. మరి ఆగిందా? ఆగలా. ఆ తరువాత 1932లో కమ్యూనల్ అవార్డు అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన రామ్సే మెక్డొనాల్డ్
కమ్యూనల్ అవార్డ్ అనే పేరుతో బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి? బడుగు బలహీన వర్గాలకు, అనగా బిలో పావర్టీ లైన్ ఉంటారు కదా, బీపీఎల్ అంటాము, వాళ్లకు 1932 కమ్యూనల్ అవార్డ్ అనే ఒకటి ప్రవేశపెట్టి, ఎవరు? అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ గారు ఏం చేసినారు? బడుగు బలహీన వర్గాలకు కూడా ఇస్తామని చెప్పినారు. నువ్వు ఇక్కడ బాగా గమనిస్తే ఒక విషయం అర్థం చేసుకోవాలి మిత్రమా. ఇంతవరకు 1909 ముస్లిం ఒక మతము, క్రైస్తవులు ఒక మతము, సిక్కులు ఒక మతము, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు ఇవన్నీ ఒక వర్గాలు లేదా మతం అని చెప్తాం. బట్ 1932లో ఏం చేసినాడు? బడుగు బలహీన వర్గాలు అంట, అనగా ఇది ఒక మతం కాదు మిత్రమా, హిందువులలో చిచ్చు పెట్టడానికి ఈ రామ్సే మెక్డొనాల్డ్ చేసిన ప్లానింగ్ అని చెప్పొచ్చు. అంటే హిందువులను కులాల వారీగా విభజించాలని ఇతను ఒక ప్లాన్ చేశాడు. మరి మహాత్మా గాంధీ జాతి పిత, తెలివైనోడు, మొండోడు, అంత ఈజీగా ఎవరికి లొంగడు. మహాత్మా గాంధీ ఏం చేసినాడు? ఏయ్ రామ్సే మెక్డొనాల్డ్, మాకు వద్దు, నీ ప్లానింగ్ మొత్తం మాకు తెలుసు. మొదటగా మతాన్ని విభజించడం మొదలు పెట్టారు, ఇప్పుడు కులాల మీద పడుతున్నారు, హిందువులను విభజించాలని ప్రయత్నిస్తున్నారు. నేను దీన్ని ససేమిరా ఒప్పుకోను అని చెప్పాడు. ఎవరు? మన మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ వ్యతిరేకించడంతో ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలనుకున్నా బ్రిటిష్ వారి యొక్క ప్లాన్ విఫలమైందని చెప్పొచ్చు. సో 1932 కమ్యూనల్ అవార్డు అట్టర్ ఫ్లాప్ అయింది. మరి ఆగరు వాళ్ళెవరు? బ్రిటిష్ వాళ్ళు. మళ్ళా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మళ్ళా తీసుకొచ్చినారు. ఈసారి ఏం చెప్తున్నారు? మహిళలు కార్మికులు మళ్ళా బడుగు బలహీన వర్గాలంట. ఆడేమో గాంధీ వ్యతిరేకించినాడు, ఈడ తెలివిగా కేవలం బడుగు బలహీన వర్గాలే కాదు, మేము మహిళలకు, కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు ముగ్గురికి ప్రతి ఒక్క నియోజకవర్గాలు ఇస్తాము అన్నారు. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ అవ్వడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశంలో మహిళలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది. క్లియరా? ముస్లింలతో మొదలైన ఆనవాయితీ ఇక్కడి దాకా వచ్చింది మిత్రమా. ప్రస్తుతం భారతదేశంలో కులాల విభజన జరిగింది అంటే దానికి కారణం అక్కడ పునాది వేసిన బ్రిటిష్ వారే అని చెప్పవచ్చు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్ మరి ఇక్కడ ఇంకొక సమాచారం తెలుసుకోవాలి. సార్ మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది అంటాడు? జాగ్రత్తపా, మహిళలకు ఇప్పుడేమో మతాల రిజర్వేషన్లు ప్రారంభమైనాయన్నాయి ఇక్కడ. మరి రేపటి రోజున పరీక్షలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది? లేదా మొదటి బానిస దేశం అంటాడు. ఫస్ట్ మొదటి బానిస దేశం ఏది? అనగా ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి బానిస దేశం ఏది అంటే 1893లో న్యూజిలాండ్ అని చెప్పు. 1893 న్యూజిలాండ్ అని చెప్పు సోదరా. ఇదేమో బానిస దేశం, అదే ఈ 1893 న్యూజిలాండ్ కల్పించింది కదా. మరి 1895 నుండి అమలు అని చెప్పు. ప్రవేశపెట్టింది 1893 న్యూజిలాండ్ అని చెప్పు. మరి అమలు ఎప్పుడు అంటే 1895 అని చెప్పు. అదేమో బానిస దేశం మిత్రమా. మరి మొదటి దేశం అంటాడు. మొదటి బానిస దేశం అయితే న్యూజిలాండ్ అని ఎంత హ్యాపీగా చెప్పినావో, ఫర్ సపోజ్ మొదటి దేశం అంటే ఐర్లాండ్ అని చెప్పు. ఏ సంవత్సరంలో అంటే 1919 అని చెప్పు. ఇంపార్టెంట్ డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. మొదటి బానిస దేశం అంటే న్యూజిలాండ్ అని చెప్పు, మొదటి దేశం అంటే ఐర్లాండ్ అని చెప్పు. సరే మరి చివరి దేశం ఏమైనా ఉందా అంటే ప్రస్తుతం అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలు, డెమోక్రటిక్ కంట్రీస్ అన్ని మహిళలకు ఓటు హక్కు కల్పించినాయి. మరి ఇలా మహిళలకు ఓటు హక్కు కల్పించిన చివరి దేశం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది కదా. ఆ చివరి దేశం ఏంటి అంటే సౌదీ అరేబియా అని చెప్పు. ఏ సంవత్సరంలో అంటే 2011 అని చెప్పు. ప్రవేశపెట్టింది 2011లో సౌదీ అరేబియా దేశం. మరి వీళ్ళు అమలు చేసింది ఎప్పటి నుండి అంటాడు? 2015 నుండి అమలు చేశారు అని చెప్పు. ఇంత సమాచారం నీ దగ్గర ఉండాలప్పా, లేకుంటే ఎగ్జామ్ పోవాక అసలు. క్లియరా? 1893 న్యూజిలాండ్ అని చెప్పు, ఐర్లాండ్ 1919 అని చెప్పు, సౌదీ అరేబియా 2011 అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడు. సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ 1909 కౌన్సిల్ యాక్ట్ అంటాము. అసలు దీనిని కౌన్సిల్ చట్టం అని ఎందుకు అంటామో వివరణ తెలుసుకున్నాం. దీనిని మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిపి ప్రవేశపెట్టారు కాబట్టి. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలప్పా సమాచారము.
నెక్స్ట్, ద ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా వాస్ క్రియేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? భారతదేశంలో భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవిని ఏ చట్టము ద్వారా తీసుకువచ్చారు అంటాడు. మనం ఇందాక ఏం చూసాము, ఒక్కసారి రివైండ్ చేయిపా. ఇక్కడ చూడు, 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్రాయ్ గా మార్చారు అని చెప్పా కదా. బట్ ఇక్కడే ఒక సమాచారం దాగి ఉంది మిత్రమా. ఇదే 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏమి చేశారు అంటే, ఒక్కసారి చూడు, 1858 నవంబర్ 1వ తేదీన ఆ విక్టోరియా మహారాణి ప్రకటన అనగా క్వీన్ విక్టోరియా మహారాణి ప్రొక్లమేషన్ మరి ఏం చెప్పింది? ఇక మీదట ఈ నవంబర్ 1 నుండి భారతదేశంలో కంపెనీ పరిపాలన రద్దు అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు. సర్దుకొని బ్రిటన్కి రాండి మీరు, ఇంకా మీ సేవలకు విరామం భారతదేశంలో అన్నారు కదా. మరి ఇక్కడి నుంచి ఏం చేసింది? ఇకపై భారతదేశాన్ని పరిపాలించాలి అన్నా, భారతదేశంలో వ్యాపారం చేయాలి అన్నా అది ఎవరికి సాధ్యం అంటే బ్రిటన్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యము. సో 1858 నవంబర్ 1 నుండి బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యక్ష పరిపాలన అన్నాడు. ప్రత్యక్ష పరిపాలన ఎవరిని? భారతదేశాన్ని. మరియు క్రమానుగత పరిపాలన, అన్ ఆర్డర్లీ రూల్, ఎట్లా పడితే అట్లా పరిపాలించము, ఒక క్రమానుబద్ధంగా క్రమానుగత పరిపాలన అని చెప్పిన వ్యక్తి విక్టోరియా మహారాణి. సో భారతదేశం ఇక మీదట బ్రిటన్ ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలన మరియు క్రమానుగత పరిపాలనలో ఉంటది అని చెప్పింది. సార్ మరి ప్రత్యక్ష పరిపాలన అంటే నాకు అర్థమైంది, డైరెక్ట్ రూల్ అన్నావు, అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయింది, ఇక మీదట మొత్తం బ్రిటన్ ప్రభుత్వమే చూసుకుంటుంది. బాగుంది. మరి ఈ క్రమానుగత పరిపాలన అంటే ఏంది సార్? నాకు అర్థం కాలేదే. ఆర్డర్లీ రూల్ అన్నావు అంటే అధికారులకు ఏమన్నా ఆర్డర్ ఉందా? ఒక క్రమం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మిత్రమా. ఈ క్రమానుగత పరిపాలన అంటే నెంబర్ 1 పైన ఎవరు ఉంటారంటే బ్రిటన్ కింగ్ లేదా క్వీన్ ఉంటారు, బ్రిటన్ రాజు లేదా రాణి ఉంటారు. మరి వీరి కింద అనగా ఈ బ్రిటన్ రాజు రాణి అన్ని నిర్ణయాలు వీళ్ళే తీసుకోరు కదా. సో వీరి కింద ఎవరు ఉంటారు అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అనగా భారత వ్యవహారాల కార్యదర్శి. సార్ ఇంతవరకు ఈ పేరే ఇంట్లేదే. అనగా ఇక్కడ క్రియేట్ అయిన ఈ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అనే పదవిని ఏ చట్టం ద్వారా తీసుకువచ్చారు అంటే ఇక్కడ నువ్వు చూసిన ఈ 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అనగా ఇక్కడ ఈ చట్టం ద్వారా తీసుకువచ్చిన పదవులు 2 అని చెప్పచ్చు. ఒకటేమో వైస్రాయ్ అనగా రాజ ప్రతినిధి అని చెప్పాను కదా. మరి 2వ పదవి ఏంటి అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అని చెప్పు. అనగా ఈ చట్టం ప్రకారం 2 పదవులు క్రియేట్ చేయడం జరిగింది. ఒకటేమో వైస్రాయ్, ఇంకొకటేమో సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. క్లియర్. మరి ఆ క్రమానుగత పరిపాలనలో సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తే మన సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్. మరి ఈయన కింద ఎవరు ఉంటారు సార్ అంటే ఇండియాలో ఉన్న గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఉండటం జరుగుతుంది. 3వ స్థానంలో ఉన్నాడు మిత్రమా. మరి ఇండియాలో ఉన్న గవర్నర్ జనరల్, దానినే వైస్రాయ్ అన్నాం కదా. క్లియర్. సార్ మరి 4వ వ్యక్తి ఎవరు అంటే రాష్ట్ర గవర్నర్ అని చెప్పు. రాష్ట్ర గవర్నర్ ఆఫ్ స్టేట్ అని చెప్పు. ఇది 4వ వ్యక్తి. సార్ మరి ఈ రాష్ట్ర గవర్నర్ కింద ఎవరు ఉంటారు సార్ అంటే జిల్లా కలెక్టర్ ఉంటాడు మిత్రమా. జిల్లా కలెక్టర్ ఉంటాడు. మరి సార్ 5వ స్థానంలో జిల్లా కలెక్టర్ అని చెప్పావు కదా. మరి జిల్లా కలెక్టర్ కింద ఎవరు ఉంటారు సార్? తాలూకా అధికారి ఉంటాడు తాలూకా అధికారి. మరి ఈ తాలూకా అధికారి కింద ఎవరుంటారు సార్? గ్రామీణ అధికారి మిత్రమా. అనగా 1858 చట్టం ప్రకారం చట్టానికి ముందు ఇటువంటి క్రమానుగత పరిపాలన భారతదేశంలో లేదు. ఎవడు పెద్ద అధికారో ఎవడు చిన్న అధికారో ప్రజలకు తెలిసేది కాదు. కానీ విక్టోరియా మహారాణి 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక క్రమానుగత పరిపాలన అనగా ఆర్డర్లీ రూల్, ఎవరి తరువాత ఎవరు వస్తారు అని క్రిస్టల్ క్లియర్ గా ఆ ప్రొక్లమేషన్ లో ఆ ప్రకటనలో వివరించడం జరిగింది. మొదటగా ఎవరు వస్తారంట? బ్రిటన్ రాజు లేదా రాణి. ఆ సమయానికి బ్రిటన్ లో రాజు ఉంటే రాజు లేదా రాణి అయితే రాణి. ఆయన కింద ఎవరుంటారంట? సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అంట. మరి సార్ ఈ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అన్నావే, భారత వ్యవహారాల కార్యదర్శి అన్నావే, వీడు ఇండియాలో ఉంటాడా లండన్ లో ఉంటాడా? అనగా ఈ బ్రిటన్ రాజు లేదా రాణి లేదా క్వీన్ ఎక్కడ ఉంటారు? లండన్ లో ఉంటారు కదా. వారి కింద ఉంటాడు వీడు కూడా లండన్ లోనే ఉండటం జరుగుతుంది. సో అడిగాడు బిట్టు, సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ యొక్క పదవి భారతదేశంలో సృష్టించబడిందా లేదా లండన్ లో సృష్టించబడిందా అంటే
లండన్ అని చెప్పు మిత్రమా. డన్. ఆ తర్వాత గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్, తర్వాత రాష్ట్ర గవర్నర్, తర్వాత జిల్లా కలెక్టర్, తర్వాత తాలూకా అధికారి, గ్రామీణ అధికారి, వరుస క్రమం కూడా అడగటం జరిగింది. కింద నుంచి అడిగినా చెప్పాల్సిందే, పై నుండి అడిగినా చెప్పాల్సిందే. క్లియరా సార్? ఇక్కడేమో సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ పదవి సృష్టించబడింది అన్నావే, మరి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఎవరు సార్? భారతదేశంలో ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఎవరు సార్ అంటే స్టాన్లే. మరి ఈ స్టాన్లే 1858 నుండి 1859 వరకు టెంపరరీగా ఉండటం జరుగుతుంది. సర్ ఎడ్వర్డ్ స్టాన్లే అని చెప్పాలి సార్. మరి వీరి తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ వుడ్. 1859 నుంచి 65 వరకు ఉండటం జరుగుతుంది. క్లియరా? మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ ఎవడు అంటే స్టాన్లే. మరి ఆ తర్వాత చార్లెస్ వుడ్. స్టాన్లే ఎప్పటి నుండి ఎప్పుడు అంటే 1 సంవత్సర కాలం మాత్రమే ఉంటాడు. వుడ్ మాత్రం తన 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సార్ మరి ఈ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ లండన్ లో ఉంటాడు కదా, మరి వీడు ఒక్కడే నిర్ణయాలు తీసుకోగలడా? అంత స్టామినా వీడి దగ్గర ఉందా అంటే అంత బొమ్మ లేదు. మరి ఏం చేసినారు సార్ అంటే ఇదే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారమే ఈ పదవిని ఏ విధంగా అయితే సృష్టించారో ఆ పదవికి 15 సభ్యులను కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకు? నీ ఒక్కనికి అంత సినిమా లేదురా, నీకు ఇంకొక 15 మంది సభ్యుల ఒక టీంని ఇస్తాము అనగా మొత్తం 16 మంది సభ్యులు కలిసి మీరు చట్టాలను సృష్టించండి, చట్టాలను తయారు చేయండి అని చెప్పారు. మరి సార్ ఈ 15 మంది సభ్యులు వీళ్ళేమో సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ 16 మందిని వాడుక భాషలో టీం అన్నా. మరి బ్రిటన్ రాణి విక్టోరియా మహారాణి ఆమె పరిభాషలో ఏమన్నాం సార్ అంటే కౌన్సిల్ అంట. ఈ 16 మంది సభ్యులను అనగా 1+15 ఏమనింది అంటే కౌన్సిల్, కార్యనిర్వాహక మండలి అనింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఈ రేంజ్ సమాచారం ఉంటే ఎగ్జామ్ కి పో. డన్. ఇప్పుడు ద ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ వాజ్ క్రియేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. క్లియరా?